హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ నిజంగా ఒక మూవీలా మూవ్ అయిందండి. మార్నింగ్ ఒక సూపర్ ఓపెనింగ్ ఇచ్చి మధ్యలో సస్పెన్షన్ క్రియేట్ చేసి చివరిలో ఒక ట్విస్ట్ తో క్లోజ్ అయింది. మార్నింగ్ సెషన్ లో GST 2.0 రిఫార్మ్స్ తో పాజిటివ్ బయాస్ వచ్చినాయండి. ఆటో సెక్టర్ సూపర్ మొమెంటం తో జూమ్ అయింది. కానీ ఐటీ అండ్ కన్స్యూమర్ కౌంటర్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల నిఫ్టీలో ఒక వీక్నెస్ వచ్చిందండి. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇనిషియల్ గా జోష్ లో దూసుకెళ్లాయి. కానీ డే క్లోజింగ్ దగ్గర రాగానే జోష్ తగ్గిందండి. డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ తగిన వార్తలు సెంటిమెంట్ కి సపోర్ట్ ఇచ్చినప్పటికీ గ్లోబల్ అన్సర్టనిటీస్ మాత్రం ట్రేడర్స్ ని అలర్ట్ మోడ్ లో పెట్టాయండి. నిఫ్టీ ఈ రోజు 0.03% పెరిగి ఫైనల్ గా 24,741 లో క్లోజ్ అయింది. ఇటు సెన్సెక్స్ కూడా జస్ట్ 0.01% తగ్గి 80,710 లో క్లోజ్ అయింది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా 0.07 ప్రాఫిట్ తో 54,114 లో క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ లో జరిగిన కీ ఇన్సైట్స్ ని మాట్లాడుకుందాం. ఐటీ స్టాక్స్ మార్నింగ్ పాజిటివ్ గా స్టార్ట్ అయినాయి, కానీ చివరికి 1.44% డౌన్ తో క్లోజ్ అయ్యాయి. మెయిన్ రీజన్ చూస్తే యుఎస్ లేబర్ డేటా వీక్ గా రావడం వల్ల అక్కడ ఎకనామిక్ రికవరీ స్లో డౌన్ అవుతుందేమో అన్న డౌట్స్ పెరిగినాయి. ఐటీ సెక్టర్స్ కి ఎక్కువ బిజినెస్ అంతా కూడా యుఎస్ క్లయింట్స్ నుంచి రావడం వల్ల అవుట్ సోర్సింగ్ కి డిమాండ్ తగ్గుతుందేమో అన్న కన్సర్న్స్ తిరిగి వచ్చేసిందండి. దీని ఇంపాక్ట్ బ్రాడర్ మార్కెట్ మీద కూడా పడింది. GST రిఫార్మ్స్ వల్ల డొమెస్టిక్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ గ్లోబల్ హెడ్ విండ్స్ ఇన్వెస్టర్స్ ని కాషియస్ మోడ్ లో తీసుకెళ్లాయని చెప్పుకోవచ్చు. ఇండియన్ రూపీ మరోసారి ప్రెజర్ లో పడింది. ఫ్రెష్ ఆల్ టైమ్ లో వద్ద 88.36 పర్ యుఎస్ డాలర్ కి వీక్ అయింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే యుఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వల్ల ట్రేడ్ టెన్షన్స్ పెరిగాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ లో కూడా క్యాపిటల్ అవుట్ ఫ్లో చేయొచ్చేమో అన్న ఫియర్ మార్కెట్ కనిపిస్తుంది. ఇక ఇండియాకి ఎక్స్టర్నల్ ఛాలెంజ్ అయినా, ఎందుకంటే ఇంపోర్ట్స్ మరింత కాస్ట్లీ అవుతాయి, ఇన్ఫ్లేషన్ పై కూడా ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాక్ వైజ్ గా ఓలా ఎలక్ట్రిక్ షేర్ కి ఒక పెద్ద కుదుపు వచ్చిందండి. లో వైజ్ గా చూసుకుంటే నియర్లీ 8% డ్రాప్ అయింది. ఎందుకంటే సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ SVF2 ఆస్ట్రిక్ DE LLC ఓపెన్ మార్కెట్ లో 94.9 మిలియన్ షేర్స్ అమ్మేసింది. దీంతో సాఫ్ట్ బ్యాంక్ హోల్డింగ్ 17% నుంచి 15.68% కి రిడ్యూస్ అయింది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 3 వీక్స్ లో స్టాక్ ఆల్రెడీ 80% ర్యాలీ వచ్చింది. కాబట్టి ఈ సడన్ సెల్లింగ్ మూవ్ ఇన్వెస్టర్స్ లో కూలింగ్ డిమాండ్ ఫియర్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చు. అందుకే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ పెరిగింది. ఫైనల్ గా స్టాక్ 6.65% తగ్గి 60 రూపీస్ 21 పైసా దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ అనిల్ అంబానీకి మరో పెద్ద షాక్ తగిలిందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్స్ ని ఫ్రాడులెంట్ గా డిక్లేర్ చేసింది. ఇది అఫీషియల్ గా సెప్టెంబర్ 2 స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో బయటపడింది. ఈ క్లాసిఫికేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ లీగల్ ఫ్రంట్ లో భారీ ఇంప్లికేషన్స్ వస్తాయి. దీనికి రెస్పాన్స్ గా రిలయన్స్ కమ్యూనికేషన్ వారు లీగల్ అడ్వైస్ తీసుకుని నెక్స్ట్ స్టెప్స్ డిసైడ్ చేస్తామని చెప్పేసి తెలియజేశారు. మొత్తానికి ఈ మూవ్ బ్యాంకింగ్ సెక్టర్ లో కాకుండా కార్పొరేట్ సెక్టర్ లో పెద్ద డిస్కషన్ గా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ ఈ రోజు 0.37% పెరిగి ఫైనల్ గా 234.80 వద్ద క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీపై ట్రంప్ మరో పెద్ద వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఇంపోర్టెడ్ చిప్స్ పై టారిఫ్స్ ని అనౌన్స్ చేశారండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ డిన్నర్ లో టెక్ ఎగ్జిక్యూటివ్స్ కి చెప్పినట్లుగా ఇంపోర్టెడ్ సెమీ కండక్టర్స్ పై ఫెయిర్లీ సబ్స్టాన్షియల్ టారిఫ్ త్వరలో ఇంపోజ్ చేయబోతున్నాడు. రేట్ లేదా ఎగ్జాక్ట్ టైం లైన్ చెప్పలేదు, కానీ టూ హై కాదు అని చెప్పేసి క్లారిఫై చేశారు. అయితే ప్రొడక్షన్ యుఎస్ కి షిప్ చేయని కంపెనీస్ పై ఈ టారిఫ్లు తప్పవు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అండ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మరింత రీఇన్ఫోర్స్ చేశారు అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, TCS నుండి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి. TCS మరోసారి పబ్లిక్ సెక్టార్ లో తన ప్రెజెన్స్ చూపించింది. ఒడిశా స్టేట్ గవర్నమెంట్ నుండి ఒక కొత్త కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా TCS ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ IFMS 3.0 ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయబోతుంది. దీంతో ఒడిశా గవర్నమెంట్ కి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ వర్క్ ఫ్లో అంతా కూడాను ఆటోమేట్ అవుతాయి. అంటే ఫండ్స్ మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్ ట్రాకింగ్, ట్రాన్స్పరెన్సీ అన్ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయన్నమాట. కాంట్రాక్ట్ అమౌంట్ డిస్క్లోజ్ చేయలేదు, కానీ ఇది TCS కు ఒక సాలిడ్ పబ్లిక్ సెక్టార్ విన్ అని చెప్పొచ్చు. ఈ రోజు స్టాక్ 3048 దగ్గర ముగిసింది. ఫ్రెండ్స్, ఇండియన్ సెమీ కండక్టర్ స్పేస్ లో ఒక పెద్ద మైల్ స్టోన్ చేరబోతుంది. కేన్స్ టెక్నాలజీ సబ్సిడరీ అయిన కేన్స్ సెమికాన్ తన మొదటి చిప్ డెలివరీకి సిద్ధమవుతుంది. గుజరాత్ లోని సనంద్ లో ఉన్న OSAT ఫెసిలిటీ నుండి ఈ చిప్ అక్టోబర్ 1st వీక్ లో మార్కెట్ లోకి వస్తుంది. ఇది మరీ స్పెషల్, ఎందుకంటే అండి అప్రూవల్స్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ లో వచ్చాయి. అంటే కేవలం 11 మంత్స్ లో చిప్ తయారీకి చేరుకోవడం నిజంగా ఒక ఫాస్ట్ ట్రాక్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియన్ సెమీ కండక్టర్ జర్నీకి ఒక పాజిటివ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కేన్స్ టెక్నాలజీ స్టాక్ 1.23% పెరిగి 6,851 దగ్గర ముగిసింది. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్ లో మరో కొత్త డెవలప్మెంట్. శ్రీరామ్ ప్రాపర్టీస్ నార్త్ బెంగళూరులో 6.5 ఏకర్ ల్యాండ్ పార్సల్ కోసం జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లో 0.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ సేలబుల్ ఏరియా ఉంటుంది. ఎస్టిమేటెడ్ గ్రాస్ డెవలప్మెంట్ పొటెన్షియల్ సుమారు 500 crores అండి. ఇది కంపెనీకి ఒక స్ట్రాంగ్ పైప్ లైన్ ఎడిషన్ చెప్పొచ్చు. స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. శ్రీరామ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ రోజు 90 రూపీస్ 61 పైసా వద్ద క్లోజ్ అయింది. 0.97% గెయిన్ తో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాపిల్ ఇండియా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. లాస్ట్ ఫిజికల్ ఇయర్ లో కంపెనీ సేల్స్ $9 బిలియన్ వరకు చేరాయి. ఇది ఇప్పటి వరకు హైయెస్ట్ ఎవర్ అన్నమాట. గత సంవత్సరం $8 బిలియన్ నుండి ఈసారి సేల్స్ 13% గ్రోత్ తో 9 బిలియన్ కి చేరటం డిమాండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూపిస్తుంది. ఇది యాపిల్ రీటైల్ పుష్ కు ఒక పెద్ద రిజల్ట్. ఇండియాలో స్టోర్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ కన్స్యూమర్ బేస్ ని మరింత క్యాప్చర్ చేస్తుంది. మొత్తానికి ఇది యాపిల్ కి ఇండియా
ఇండియా మార్కెట్ లో లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కన్ఫర్మ్ చేసే సిగ్నల్ అని అనలిస్టులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్. లైవ్ మార్కెట్ ఇన్సైట్స్ ని మన టెలిగ్రామ్ ఛానల్ లో రియల్ టైమ్ లో అప్డేట్ చేస్తున్నాం. క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.